ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ నెల చివరిలో కన్యా రాశి వారు 5 శుభవార్తలు వింటారు. అలాగే ఒక పెద్ద సమస్యకు మీకు పరిష్కారం లభించబోతుంది. కానీ 3 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. తుఫాను లాంటి వార్తలు వినబోతున్నారు. ఈ పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే వీరు ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమాటిక్ గా ఉంటారు. అలాగే ఎటువంటి పొరపాట్లు చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నవంబర్ నెల చివరిలో వీరు 5 శుభవార్తలైతే వినబోతున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం, అంటే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించబోతోంది. అయితే వీరు వినబోయే శుభవార్తలు ఏమిటంటే కనుక, ఉద్యోగార్థుల యొక్క కోరిక నెరవేరుతుంది. చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ మీరు ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే మీకు వినిపించబోతుంది. చక్కటి అవకాశం మీకు వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలంగా ప్రమోషన్ కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా తీరుతుంది. మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒక నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టాలని డబ్బు సమకూర్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరి ఖచ్చితంగా డబ్బు సమకూరుతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు నూతన పెట్టుబడులతో వ్యాపారాన్ని మొదలు పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే చాలా కాలంగా మీ యొక్క వ్యాపారంలో అభివృద్ధిని చూడాలని, వినియోగదారులను ఆకర్షించేలా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక, చక్కటి వ్యక్తి యొక్క గైడెన్స్ మీకు లభించబోతుంది. వారు చెప్పినట్లుగా మీ యొక్క వ్యాపారంలో మీరు మార్పులు చేస్తారు. ఈ విధంగా వినియోగదారులను ఆకర్షించి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తారు. అలాగే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఫలితం మీకు అనుకూలంగా వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. ఎన్నో రోజుల మీ యొక్క కల ఈ సమయంలో నెరవేరబోతుంది. చక్కటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. డబ్బు సమకూరుతుంది. ఈ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభించి ఖచ్చితంగా మీరు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని కూడా వినబోతున్నారు. అలాగే చాలా కాలంగా ఒక పెద్ద సమస్యకి పరిష్కారం దొరకక మీరు సతమతం అవుతున్నారు. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, మీ కుటుంబ జీవితానికి సంబంధించి, లేకపోతే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక పెద్ద సమస్య చాలా కాలంగా మిమ్మల్ని వెంటాడుతుంది. దానికి ఈ సమయంలో పరిష్కారం అయితే లభించబోతుంది. ఆ సమస్యకి పరిష్కారం కనుక్కుందాము అనుకునేలోపే మరొక సమస్య ఇదివరకు మీ ముందుకు వచ్చింది. కానీ ఈ సమయంలో ఆ సమస్యకు పూర్తి పరిష్కారం అనేది లభించబోతుంది. కానీ 3 తప్పులు మాత్రం మీరు అస్సలు చేయకూడదు. షూరిటీ సంతకాలు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. పొరపాటుగా తొందరపాటుతనంతో షూరిటీ సంతకం చేస్తే మాత్రం లేనిపోని చిక్కుల్లో పడే ప్రమాదం అయితే ఉంటుంది. అలాగే మీరు నూతన వ్యక్తులు పరిచయమైనప్పుడు వారి గురించి మీరు పూర్తిగా తెలుసుకోకుండా వారితో మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ చర్చించకూడదు. ఇలా చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే 3వ తప్పు ఏమిటి అంటే కనుక, అనవసర వాదనలకు, అనవసర చర్చలకు మీరు వెళ్లటం, అలాగే దాంట్లో జోక్యం చేసుకోవటం మీకు లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలి. మీరు వెళ్లి అనవసర వాదనల్లో, అనవసర చర్చల్లో కనుక మీరు జోక్యం చేసుకున్నారంటే మీరు ఖచ్చితంగా ప్రమాదాలను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తుఫాను లాంటి వార్తలు మీరు వినాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి, ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి.
అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండండి. శుక్రవారం రోజు తులసి కోట వద్ద నెయ్యి దీపాన్ని వెలిగించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని ఆరాధించండి. ఖచ్చితంగా ఆర్థిక పురోగతి కూడా మీకు లభిస్తుంది. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.